ఈరోజు మనం మొన్న జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో సిఈసి వాళ్ళకి కామర్స్ పేపర్ ఉంటుంది. కామర్స్ పేపర్లో 50 మార్క్స్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 50 మార్క్స్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్లో 20 మార్క్స్కి మనకు ఫైనల్ అకౌంట్స్ అనేది రావడం జరిగింది. ఇది సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన కామర్స్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో ఆ సొల్యూషన్ కీ అనేది నేను ఇక్కడ చేయడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్లో 18th బిట్లో రావడం జరిగింది. ఈ 20 మార్క్స్ క్వశ్చన్ అనేది, దీనికి 20 మార్కులు ఉంటాయి ఈ క్వశ్చన్కి. సో దీనికి సంబంధించిన కీ అనేది ఏ విధంగా ఉందో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైనల్ అకౌంట్స్ మీద మనకు ప్రాబ్లం ఇచ్చారు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ మోహన్ కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2019 అని చెప్పాడు. అలా చెప్పేసి డెబిట్ బ్యాలెన్స్లు క్రెడిట్ బ్యాలెన్స్ రెండు కూడా ఇచ్చాడు. సో డెబిట్ మనకి ఇక్కడ పాయింట్స్ని రాసా క్లియర్గా ఏ పాయింట్ ఎక్కడ వస్తుందో. సో ఫైనల్ అకౌంట్స్ అనగా మనకి గుర్తుకొచ్చేది ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ చూస్తే క్యాష్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, 4200 బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, ఎందుకంటే ఇది కరెంట్ అసెట్ కాబట్టి. పర్చేయస్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ఇట్ ఈస్ ఎన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫ్యాక్టరీ రెంట్ 1200 రూపీస్, ఇట్ ఈస్ ఎ ట్రేడింగ్ అకౌంట్, ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో సాలరీస్ 2400 కమాండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మెషినరీ బికాస్ డెబిట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి అన్ని కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో మెషినరీ అసెట్, సో ఇట్ ఈస్ అన్ అసెట్. సో ఆల్ అసెట్స్ ఆర్ డెబిటెడ్, యూ నో వెరీ వెల్ అకార్డింగ్ టు ద అకౌంటింగ్ రూల్స్. సో మెషినరీ ఈజ్ 6000, ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ రైట్ మార్క్ ఎందుకు పెట్టా అంటే ఈ రైట్ మార్క్ ఉన్న వాటికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, సర్దుబాట్లు. ఓకేనా. నెక్స్ట్ డిస్కౌంట్, డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ డిస్కౌంట్ అలౌడ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 700 కమ్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్స్ 10,000 కమ్ అండర్ బ్యాలెన్స్ షీట్, ఇట్ ఈస్ అన్ అసెట్. ఓకే, ఇట్ ఈస్ అన్ అసెట్. క్యారేజ్ ఇన్వర్డ్, ఇట్ ఈస్ అన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, కమ్ అండర్ ట్రేడింగ్ అకౌంట్. వేజెస్, it is also direct expense, come under trading account. Bills receivable, it is in a current asset, so assets comes under balance sheet, you know, asset side. So opening stock, so it is also trading account. Stationery, it is in a indirect expense, come under profit and loss account. Insurance, come under profit and loss account, it is also indirect expense. Debtor is the credit customers, so those are assets to the company, current assets, come under balance sheet. Furniture, asset, fixed asset, come under balance sheet. Office expenses, it is indirect expense, so come under profit and loss account, debit side. Okay, already ఇవన్నీ కూడా డెబిట్ సైడ్ ఉన్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టంటే అది డెబిట్ సైడ్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో అవి అసెట్ సైడ్ వస్తాయి. ఓకేనా, సాధారణంగా. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా డెబిట్ సైడ్ వస్తాయి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. ఇటు సైడ్ పాయింట్స్ అండి డెబిట్ బ్యాలెన్సెస్ కాబట్టి అసెట్స్ అయితేనేమో అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ వస్తాయి, మిగతా ఎక్స్పెన్స్ అన్ని కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్ అయితే డెబిట్ సైడ్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, క్లియర్ రాసా. అలానే సాలరీస్, సేల్స్ కమ్ అండర్ ట్రేడింగ్ అకౌంట్, ఇట్ ఈస్ ఎన్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఇన్కమ్. ఆల్ డైరెక్ట్ ఇన్కమ్స్ కమ్స్ అండర్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో 20,000 కమిషన్, సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఓకే, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ క్లియర్లీ. డిస్కౌంట్, profit and loss account, discount received, so it is benefit to the company, so it is a indirect benefit, it is a indirect income, profit and loss account. Bills payable, it is a current liability, it is a liability to the company, so come under balance sheet. Okay, balance sheet we have liabilities, left side liabilities, right side assets, you know very well. So bills payable, balance sheet. Capital, balance sheet 50,000. Creditors, so liability, these three are liabilities, so 3,000. Balance sheet 50,000, balance sheet 2,500, balance sheet. These are the points given in the question. And adjustments, closing stock 6,500, it comes under two places. One is trading account credit side, another one is balance sheet asset side. Outstanding salaries, whenever you need to, so whenever you see outstanding, add it. ఓకే, అవుట్ స్టాండింగ్ అంటే చాలు యాడ్ చేయాలి, అవుట్ స్టాండింగ్స్ యాడ్ చేసేసి, సో ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్, సో యాడ్ చేసేసి ఇట్ ఈస్ ఏం చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో శాలరీస్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీస్ యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా, యాడ్ చేసి మళ్ళీ ఎక్కడ వేయాలి, దిస్ కమ్స్ అండర్ లైబిలిటీ సైడ్ వేసుకోవాలి. అవుట్ స్టాండింగ్ అంటే మనం అవుట్ స్టాండింగ్ ఉన్నామా,
మనకి వేరే వాళ్ళు అవుట్ స్టాండింగ్ ఉన్నారు, మనమే అవుట్ స్టాండింగ్ ఉన్నాం బయట వాళ్ళకి, కాబట్టి ఇట్ ఈస్ లయబిలిటీ. సో అవుట్ స్టాండింగ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ప్లస్ చేయండి, ప్లస్ చేసినవన్నీ కూడా సేమ్ పొజిషన్లో వేసుకోవాలి, అంటే లయబిలిటీ సైడ్ వేసుకోవాలి. ఒకవేళ మనకి డెబిట్ సైడ్ మైనస్ చేసామనుకోండి, అది ఒకవేళ బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. ఆ లాజిక్ వద్దు మనకి, బండ గుర్తుపెట్టుకోండి. అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పుడు కూడా యాడ్ చేయాలి. అలానే అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ అంటే మనమే బాకీ ఉన్నాం, సో వీఆర్ లయబుల్, సో వీఆర్ డ్యూ, సో ఇట్ ఈస్ లయబిలిటీ. సో లయబిలిటీ సైడ్ వేసేయాలి రెండో సైడ్. ప్రీపెయిడ్ అనగానే ఎప్పుడు కూడా సో అవుట్ స్టాండింగ్ ఆపోజిట్. ప్రీపెయిడ్ అనే అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేసాం, ప్రీపెయిడ్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకేనా, మైనస్ చేసి ఎక్కడ వేయాలి. సో వీఆర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ కాబట్టి ఇట్ ఈస్ అన్ అసెట్ టు ద కంపెనీ, సో ఇట్ ఈస్ కమ్స్ అండర్ అసెట్ సైడ్. సో రెండోసారి ఏమో అసెట్స్లో వేయాలి, ఫస్ట్ సారి ఏమో దీన్ని ఏం చేయాలి, తీసివేయాలి. ఎక్కడ, కన్సర్న్డ్ ఎక్స్పెన్స్ దగ్గర. అది ఎక్కడ ఉంటే ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుందా, ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది. అక్కడ డిప్రిషియేషన్, కన్సర్న్డ్ అసెట్ మీద డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి 10%. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఏం చేయాలి, సో డిప్రిషియేషన్ సబ్ట్రాక్ట్ చేయాలి అసెట్ సైడ్ మిషనరీలో తీసి, అండ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్గా చూపించుకోవాలి. సో ఎక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సో ఈ విధంగా చేసాం. సో అలా పాయింట్ టు పాయింట్ మనం చూస్తే ఒకసారి చూద్దాం, చేసామా ఏ విధంగా చేసామా. సో మనం రెండు పాయింట్ చూద్దాం. క్యాష్ బ్యాలెన్స్ షీట్లో వేసేసి ఆల్రెడీ చూడండి. సో ఆల్రెడీ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్యాష్. నెక్స్ట్ పర్చేస్ ఉంది. సో సెకండ్ పాయింట్ పర్చేస్ వేసేసా. ఓకే, పర్చేస్ రిటర్న్స్ ఏమీ లేదు, ఒకవేళ ఉంటే ఉంటుంది అనే ఉద్దేశంతో వేసుకొని ఇక్కడ వేసేసా. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏముంది, ఫ్యాక్టరీ రెంట్ శాలరీస్. సో ఫ్యాక్టరీ రెంట్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, శాలరీస్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది కదా, శాలరీస్కి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. అవుట్ స్టాండింగ్ అంటే ఏం చేయాలి చెప్పా, శాలరీస్కి అవుట్ స్టాండింగ్ అంటే యాడ్ చేయాలి 600, 3000, మళ్ళీ 600 ఎక్కడ వేయాలి రెండోసారి. అవుట్ స్టాండింగ్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఎప్పుడు ఏంటి, లయబిలిటీస్. సో అవుట్ స్టాండింగ్ శాలరీస్ 600. దెన్ గో టు నెక్స్ట్ పాయింట్, మిషనరీ. చూడండి, మిషనరీ అండ్ డిస్కౌంట్. సో మిషనరీని అసెట్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంది దానికి కూడా. సో మిషనరీ అనేది అసెట్ సైడ్ ఇస్తున్నాం. ఓకేనా. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఆల్సో అసెట్. సో మిషనరీకి అడ్జస్ట్మెంట్ ఉంది. మిషనరీ అనేది ఎక్కడ ఉంది, సో చూడండి, డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ 10%. సో మిషనరీ ఎంత ఉంది మనకి, డిప్రిషియేషన్ 6000, దీని మీద 10% అంటే 600 వస్తుంది. 600లో 600 తీసే 5400. సో మళ్ళీ అగైన్ ఈ పాయింట్ ఎక్కడ రికార్డ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. చూడండి, డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ ఎంత, 600. సో ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏముంది మనకి, డిప్రిషియేషన్ మిషనరీ అయిపోయింది. డిస్కౌంట్ ఉంది కదా, డిస్కౌంట్ ఇన్వెస్ట్మెంట్స్. సో డిస్కౌంట్ డెబిట్ సైడ్ ఉంది, అంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది డిస్కౌంట్. చూడండి, డిస్కౌంట్ 700 అవుటర్ కాలం డైరెక్ట్లీ. ఓకే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అసెట్ చెప్పే ఆల్రెడీ 10,000. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏముంది చూడండి, క్యారేజ్ ఇన్వర్డ్స్ వేజెస్. సో క్యారేజ్ ఇన్వర్డ్ ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెన్స్, కమ్ అండర్ ట్రేడింగ్ అకౌంట్. వేజెస్ కమ్ అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ go to bills receivable and opening stock. So bills receivable is a current asset, so asset side balance sheet. Okay. Next, opening stock come under trading account. First point 3000. Then go for another point, what is stationery insurance. So stationery is a indirect expense. Okay, stationery indirect expense, profit and loss account. Depreciation వేసేసాము ఆల్రెడీ. అడ్జస్ట్మెంట్ తర్వాత ఏముంది, స్టేషనరీ తర్వాత ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అడ్జస్ట్మెంట్. సో 800 రూపీస్. సో అమౌంట్ అడ్జస్ట్మెంట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. సో ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 300 రూపీస్. ప్రీపెయిడ్ వెన్ ఎవర్ he mentioned prepaid, we need to subtract it from the insurance. Prepaid insurance already we paid in advance, so subtract it. So okay, profit and loss account లో 300 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసేసాం. సో అగైన్ ఈ 300 రూపీస్ ఎక్కడ రికార్డ్ చేయాలి, అడ్జస్ట్మెంట్ కాబట్టి. సో ప్రీపెయిడ్ అంటే ఇట్ ఈస్ ఏ అసెట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది ముందుగా చెల్లించాం కాబట్టి కంపెనీకి ఏమవుతుంది, ఇది అసెట్ అవుతుంది. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 300. దెన్ గో ఫర్ అనదర్ పాయింట్, డెటార్స్ ఫర్నిచర్. So debtors, furniture both are assets. Debtors, furniture both are assets to the company. So record in balance sheet asset side outer column directly. Then go for another point, office expenses. So office expenses is indirect expense. You know, office expenses is indirect expense 3500 in profit and loss account. Then go for another point. So our debit balance closed. Then go to credit balances. Sales, trading account. Okay, sales, trading account. 20,000 credit side, there is no returns in the problem, so directly posted in outer column. Next point, commission, profit and loss account. Discount, profit and loss account. So commission
discount, both are given in credit side, that is commission received, discount received, incomes. So it is recorded in profit and loss account, credit side, both points. Then go for another point. Discount అయిపోయింది, commission అయిపోయింది. Then bills payable. So bills payable is a current liability, current liability 2500. Then go for another point, that is capital and creditors. Okay, capital, last 2 points, capital and creditors. So capital and creditors. So capital is recorded in liability side, 50,000 ఇన్నర్ కాలంలో పెట్టండి. నెట్ ప్రాఫిట్ వస్తే కలుపుతాం, నెట్ లాస్ వస్తే తీసేస్తాం దీంట్లోంచి, కాబట్టి ఇన్నర్ కాలం 50,000. నెక్స్ట్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత లాస్ట్ పాయింట్ creditors. Creditors is a current liability, creditors is current liability. Okay, so after that finished all adjustments, outstanding salaries, insurance and depreciation, 3 completed, but 1 is left, closing stock. It is recorded in trading account credit side 6500, and again it is recorded in balance sheet asset side closing stock 6500. 4 adjustments over, all points clear, and balance it. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ చేస్తాం. సో క్రెడిట్ సైడ్ 26,500 ఉంది, సో డెబిట్ సైడ్ దానికంటే తక్కువగా ఉంది. సో 26,500 ఎక్కువగా ఉంది క్రెడిట్ సైడ్, దాన్ని 2 వైపులు వేసేసాయి. సో క్రెడిట్ సైడ్ మొత్తం గూడు, ఇవన్నీ గూడు. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 15,900 డెబిట్ సైడ్. సో 26,500 నుంచి 15,000 డెబిట్ సైడ్ తీసేస్తే మనకు వచ్చింది ఏంది 10,600. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ డెబిట్ సైడ్ ఉంది కదా ట్రేడింగ్ అకౌంట్లో, దాన్ని క్రెడిట్ సైడ్ పడకరా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. సో 10,600. సో ఇప్పుడు మొత్తం కూడా టోటల్ చేస్తే మళ్ళీ ఇక్కడ 18,100 క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాన్ని 2 వైపులు వేసేసి. సో ఇప్పుడు 18,100లోంచి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్సెస్ మొత్తం కూడా సబ్ట్రాక్ట్ చేసేసి, అంటే మొత్తం కూడు ఫస్ట్ ఎంత వచ్చింది 10,800. సో 18,100లోంచి ఈ 10,800 తీసేయి డెబిట్ సైడ్, తీస్తే నెట్ ప్రాఫిట్ వచ్చింది 7,300. సో నెట్ ప్రాఫిట్ కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకురా, ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. సో యాడెడ్ టు ద క్యాపిటల్, నెట్ ప్రాఫిట్కి యాడ్ చేసే, క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేసేసి. సో 7,300. సో మొత్తం 57,300. ఇప్పుడు మొత్తం గూడ్తో బ్యాలెన్స్ షీట్ టాలీ కావాలి. సో మనకు చూస్తే ఇటువైపు 63,400 వచ్చింది, ఇటువైపు చూస్తే 63,400 వచ్చింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 20 మార్క్స్ పడతాయండి. ఇది ఇంటర్మీడియట్లో మార్చిలో 2020లో రాసినటువంటి క్వశ్చన్ ఫైనల్ అకౌంట్స్లో మన సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చింది, కామర్స్ వాళ్ళకి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కామర్స్ వీడియోస్ కోసం